ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ నుంచి కర్నూలు వరకు విమాన ప్రయాణం చూడబోతున్నాం. అలానే కర్నూలు విమానాశ్రయాన్ని చూడబోతున్నాం. ఇంక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన జర్నీ స్టార్ట్ అయిందనమాట కర్నూలుకి. యాక్చువల్లీ మనం ట్రైన్లో వెళ్ళాలి, కానీ ట్రైన్ మిస్ అవడం అండ్ చాలా తలనొప్పి అయిపోయింది. అందువల్ల ట్రైన్ అయితే మిస్ అయ్యాను. అండ్ మళ్ళీ ఇప్పుడైతే ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే అంశుమన్ బ్రోకి మాట ఇచ్చాను వస్తానని చెప్పి. ఆ మాట కోసం నేనైతే ఫ్లైట్ టికెట్ అంతేనా కానీ అని చెప్పేసి ఫ్లైట్ టికెట్ తీసుకుని నేనైతే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాను, మన వైజాగ్ ఎయిర్పోర్ట్ కి. మన వైజాగ్ నుంచి కర్నూలు వరకు ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు నేను మన వైజాగ్ నుంచి కర్నూలు వరకు చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుందో. అండ్ అలానే మీకు కర్నూలు ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను. అండ్ కర్నూలు ఎయిర్పోర్ట్ గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియోలో మీకైతే మాత్రం మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ని చూపిస్తాను, అలానే మన కర్నూలు ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను. సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని వెళ్తున్నాను. అండ్ అలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలుసు కాబట్టి వెళ్తున్నాను. సో మరి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్దాం, మన ఎయిర్పోర్ట్ ని చూసేద్దాం. మనమైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దాకా వస్తాం. నేను సుజాతనగర్లో స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి రావడానికి అరౌండ్ 40 minutes పట్టింది. ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మీరు చూస్తున్నారు కదా, టైం అయితే 12:11 అయింది. సో మనమైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్కి వస్తాం. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అక్కడ బోర్డులో అయితే. సో ఇక్కడ నుంచి మనం అలా లోపలికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి జమ్మని కర్నూలు వెళ్ళిపోవటమే. కానీ దానికన్నా ముందు ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. మన ఇండియన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది, సాల్యూట్ చేసేద్దాం. సో ఇంకా మనమైతే డిపార్చర్లోకి వస్తాం. సో ఇలా వెళ్ళామంటే అక్కడ మనకి ఎంట్రీ గేట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం అన్నమాట, వైజాగ్ ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళే ముందు నేను చెప్పే కదా, ట్రైన్ టికెట్ అయితే బుక్ అయింది. అండ్ ఆ తర్వాత నేను ట్రై చేశాను హైదరాబాద్ వెళ్ళి వెళ్దాం అని చెప్పి. బట్ ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇంకా నేను నెక్స్ట్ డేకి నా ట్రిప్ని పోస్ట్పోన్ చేసుకున్నాను. మన కర్నూలుకి డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఉంది. ఆ ఫ్లైట్ తీసుకొని మనం డైరెక్ట్గా కర్నూలు వెళ్ళిపోతాం ఫిక్స్ అయిపోయాను. సో మన జర్నీ ఎలా అయిందంటే, మన సుజాత నగర్ నుంచి మన వైజాగ్ ఎయిర్పోర్ట్ వరకు కార్లో వచ్చాం. మన సిట్రాన్ C3 ఉంది కదా, అండ్ అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి అలా కర్నూలు వరకు ఫ్లైట్లో వచ్చాం. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నాకు చుక్కలు కనబడ్డాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడానికి అంటే NH40కి రావడానికి అరౌండ్ 4 kilometers రావాలి. ఆటో కానీ క్యాబ్ కానీ ఏమీ లేదంటే చాలా ఇబ్బంది పడాలి. సో మనం మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అయితే 648 km. యాక్చువల్గా మనం బై రోడ్ వస్తే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మన వైజాగ్లో ఎయిర్పోర్ట్ లాంచ్ కూడా ఉంది, కానీ అన్ని కార్డ్స్ని అలో అయితే చేయరు. వీసా కార్డ్, రూపే కార్డ్, ఇంకా షిఫారో, ఇంకా కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ని అలో చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్పా కనిపిస్తుంది. ఈ స్పా పక్కనే AIRR లాంచ్ అయితే ఉంటుంది. ఆ లాంచ్ దగ్గరికి వెళ్తే ఒకరి మీద కార్డ్స్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. తర్వాత నేను నా మొబైల్ ఛార్జింగ్ పెట్టి అలా కూర్చున్నాను. అది నేను మీకు చూపిస్తూ కొన్ని విషయాలు చెప్పాను, కానీ ఎక్కువ నాయిస్ రావడం వల్ల ఆ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో మన టీషర్ట్ మీద చిన్న కోట్ అయితే రాసింది. ఆ కోట్ని నేను మీకు చూపిస్తున్నాను. ఎవ్రీడే యూ హ్యావ్ 2 choices, రిపీట్ ఆర్ ఎవాల్వ్. అంటే ప్రతిరోజు మనకి 2 choices ఉంటాయి. ఒక చాయిస్ వచ్చేసి చేసిందే రిపీట్ చేయడం, రెండోది ఎవాల్వ్ అవ్వడం, అంటే మనల్ని మనం డెవలప్ చేసుకోవటం. సో మన ఫ్లైట్ అయితే లేట్ అయింది. కర్నూలు నుంచి వైజాగ్ రావడం లేట్ అవ్వడం వల్ల మనం వైజాగ్ నుంచి కర్నూలు రావడం కూడా లేట్ అవుతుంది. అరౌండ్ ఒక 30 minutes అయితే లేట్లో ఉంది. కానీ నేనైతే చాలా ట్విస్టులు చూశాను భయ్య. చివరికి ఫ్లైట్ వచ్చింది అనుకుంటున్నారా? ఇది కడప నుంచి వచ్చిన ఫ్లైట్. మన ఫ్లైట్ ఇంకా రాలేదు. అది గాల్లో ఇంకా చక్కర్లు కడుతుంది. ఆ చక్కర్లు కొట్టి కిందకి వచ్చింది. కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ పైన చక్కర్లు కొట్టి మళ్ళీ కిందకు వచ్చింది. అది నేను మీకు చూపిస్తాను ఎలా జరిగింది అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఫ్లైట్ అయితే గాల్లో చక్కర్లు కడుతుంది. అలాగా నేను యాక్చువల్లీ వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ ఫ్లైట్ అయితే రాలేదు. అలా గాల్లో తిరుగుతూ ఉంది. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఇంకొక ఫ్లైట్ అయితే వచ్చింది. ఆ ఫ్లైట్ ఏదో కాదు, జైపూర్ నుంచి వైజాగ్ వస్తుంది. బుల్లి ఫ్లైట్ భలే ఉంటుంది, మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ ల్యాండింగ్కి వచ్చింది. ల్యాండింగ్కి వచ్చి అలా మళ్ళీ పైకైతే వెళ్ళింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. సో మళ్ళీ అలా వెళ్ళి గాల్లోకి వెళ్ళి చక్కర్లు కొట్టి మళ్ళీ కిందకైతే వచ్చింది. దానివల్ల ఇంకొంచెం టైం అయితే వేస్ట్ అయింది అంతే. సో ఇప్పుడు మన ఫ్లైట్ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అయిపోవాలి, ఎందుకంటే ఫ్లైట్ వచ్చేస్తుంది కాబట్టి. నాకు తెలిసి ఒక 5 minutes ఫ్లైట్ వస్తుంది. ఇంకా నేనైతే రెడీ అయ్యాను.
ఇదిగోండి మన ఫ్లైట్ అయితే వస్తుంది. ఇది మన ఫ్లైటే, కర్నూలు నుంచి వచ్చింది. ఈ ఫ్లైట్ మాత్రం సూపర్ ఉంది. బట్ మరి తెలుసు కదా, కొన్నిసార్లు అవుతూ ఉంటాయి. అలానే జరిగింది. సో నేనైతే ఎక్కేసాను బస్సు అయితే. బస్సు ఎక్కిన తర్వాత మీకు ఫ్లైట్ చూపిస్తున్నాను చూసారా, ఆ ముందు చిన్న ఫ్లైట్ కనబడుతుంది. అలాంటి ఫ్లైటే మన జైపూర్ అయితే వెళ్తుంది. జైపూర్ నుంచి వైజాగ్ వస్తుంది, వైజాగ్ నుంచి జైపూర్ అయితే వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇండిగో, ఇది బెంగళూరు వెళ్తుంది. మన టెర్మినల్ నుంచి ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళడానికి బస్సు అయితే ఉంటాయి. మనం ఈ బస్సు ఎక్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సీట్స్ కూడా ఉంటాయి, కానీ మనం ఫ్లైట్లో కూర్చొని వెళ్ళాలని చెప్పేసి నేను నించొనే ఉన్నాను. సో అలా వెళ్తూ ఉంటే మనకు అక్కడ కనిపిస్తుంది కడప వెళ్ళే ఫ్లైట్. చూస్తున్నారు కదా, కడప వెళ్ళే ఫ్లైటు అలానే కర్నూలు వెళ్ళే ఫ్లైటు రెండు ఒకలానే ఉంటాయి. ఇంకా మన ఫ్లైట్ దగ్గరికి అయితే మనం వస్తాం. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్లైట్లోనే మనమైతే కర్నూలు వరకు వెళ్ళబోతున్నాం. సో అక్కడ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇది. అందరూ బోర్డ్ అవుతున్నారు. యాక్చువల్గా ఫస్ట్ నేనే దిగాను బస్సులోంచి, కానీ ఫ్లైట్లోకి నేనే లాస్ట్ వెళ్ళాను. మీకు చూపిస్తాను. ఫ్లైట్ ఎక్కేటప్పుడు మంచి వ్యూ అయితే కనిపిస్తుంది నాకు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, కడప ఫ్లైట్ అయితే రెడీ అవుతుంది వెళ్ళిపోవడానికి, కడప వెళ్ళిపోవడానికి. మనం కూడా కర్నూలు వెళ్ళిపోవడానికి రెడీ అవ్వాలి. అలానే మీకు బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూపిస్తాను. అలానే మన విజయవాడ మునిగిపోయింది కదా, అది కూడా నేను లైట్గా రికార్డ్ చేశాను ఫ్లైట్లోంచి. అది కూడా మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ అందరూ బోర్డింగ్ అయిపోయారు, మనం కూడా లోపలికి వెళ్ళటమే. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ వ్యూలో ఒక వీడియో అయితే వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనది బ్యాక్ సైడ్ నుంచి సెకండ్ సీటే కాబట్టి ఈజీగా కూర్చోవచ్చు. ఫైనల్గా మనమైతే సీట్లో సెటిల్ అయ్యాం. సీట్లో సెటిల్ అయిన తర్వాత అలా బయటకు వ్యూ అయితే చూస్తున్నాను ఎలా కనిపిస్తుందని. ప్రస్తుతం వర్షం పడేలా ఉంది, ఫుల్ మబ్బులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మామూలు మబ్బులు లేవు, పెద్ద వర్షం పడేలా ఉంది. మరి నేను వచ్చిన తర్వాత వర్షం పడిందో లేదో మీరే చెప్పాలి. నేను ట్రావెల్ చేసిన డేట్ అయితే 6th సెప్టెంబర్. సో మన ఫ్లైట్ రెడీ అయిపోతుంది వెళ్ళడానికి. ఆల్రెడీ వైజాగ్ నుంచి కడప వెళ్ళిన ఫ్లైట్ అయితే గాల్లోకి వెళ్ళిపోయింది. టువర్డ్స్ జైపూర్ వెళ్ళే ఫ్లైట్ కూడా గాల్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మన ఫ్లైట్ అయితే బాకీ ఉంది, మంది కూడా గాల్లోకి వెళ్ళిందంటే అలా కర్నూలు అయితే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, మన ఫ్లైట్ అయితే రెడీ అవుతుంది టేక్ ఆఫ్కి. ఇలా మనకి టర్న్ అయితే కొట్టింది. ఇప్పుడు రన్వేలోకి వెళ్ళి అలా గాల్లోకి వెళ్ళటమే. మనం స్పీడ్ టెస్ట్ కూడా చేస్తాం, ఎంత స్పీడ్ వెళ్తుందని చెప్పేసి. అరౌండ్ ఒక 400 km వరకు స్పీడ్ అయితే వెళ్ళింది. ఆ తర్వాత మనకి ఇంకా కనెక్షన్ పోవటం వల్ల అది ఇంకా వర్క్ అవ్వలేదు. ఇంకా చూస్తున్నారు కదా, మనమైతే ఫ్లై అవ్వడం రెడీ అవుతున్నాం. సో ఇప్పుడు మన ఫ్లైట్ అలా గాల్లోకి వెళ్ళి ఇంకా మబ్బుల్లోకి అయితే వెళ్ళిపోతుంది. మబ్బుల్లోంచి అలా పైకి వెళ్ళి మనం హ్యాపీగా మన జర్నీని కర్నూలు వరకు కొనసాగించవచ్చు. చూస్తున్నారు కదా మబ్బులు ఎలా వెళ్తుందో. ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ టైం ల్యాప్స్ వస్తుంది. ఆ టైం ల్యాప్స్లో మీరు బ్యూటిఫుల్ వ్యూస్ని చూస్తారు అండ్ ఫ్లైట్ గాల్లో అండ్ మబ్బుల్లో ఎలా వెళ్తుందో చూస్తారు. చూశారుగా మబ్బుల్లో ఫ్లైట్ అయితే ఎలా వెళ్ళిందో. మనమైతే విజయవాడ వరకు వచ్చాం. అక్కడ చూశారు కదా మొత్తం వరద నీటిలో ఎలా చిక్కున్నాయి పంట పొలాలు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా, అదే మన విజయవాడ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్కి మనకి అప్రోచ్ రోడ్ కనిపిస్తుంది పక్కన. ఆ వెనకాతలు చూసుకుంటే మనకి మొత్తం పంట పొలాలు నీటితో నిండిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎలా ఉందో పరిస్థితి విజయవాడలో. ఇంకా మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకి వాటర్ అయితే ఉంది. ఆ వాటర్ అలా వెళ్ళిపోవచ్చు. మరి చూద్దాం ఎన్ని డేస్ పడుతుందో వాటర్ వెళ్ళడానికి. విజయవాడ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ మోస్ట్లీ విజయవాడ నుంచి చూస్తారు. అండ్ ఎందుకంటే ఇలా చెప్తున్నాను, నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటికీ వ్యూస్ అయితే తగ్గినాయి. ఎందుకు తగ్గాయని ఆలోచిస్తే అప్పుడే అర్థమైంది, మన సబ్స్క్రైబర్స్ అందరూ విజయవాడ నుంచి ఉంటారు, అందువల్లే మన వీడియోస్ తక్కువ మంది చూస్తున్నారని చెప్పి. సో విజయవాడ నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడే మనమైతే కృష్ణానదిని దాటాం. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే ఇంకా కర్నూలు అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఆల్మోస్ట్ కర్నూలు దాకా వస్తాం. ల్యాండింగ్కి ఆల్మోస్ట్ ఒక 10 minutes ముందు తీసిన వీడియో. అక్కడ మీరు చూసుకోవచ్చు, వాటర్ వెళ్ళి ఒక రిజర్వర్లో కలుస్తుంది, మురికి నీరు వెళ్ళి
ఆ చెరువులో కలవడం వల్ల లేదా ఆ రిజర్వర్లో కలవడం వల్ల ఆ కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. సో మనమైతే వస్తాం ఇంకా మన కర్నూలుకి. ఇంకా మన ఫ్లైట్ ల్యాండ్ అవటం, ఇంకా అలా మనం కర్నూలు ఎయిర్పోర్ట్లోంచి బయటకు వెళ్ళి కర్నూలు వెళ్ళిపోవటమే ఉంది. యాక్చువల్గా మనకి ఒక ఆటో అయితే దొరికింది, లేకపోతే 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే తప్ప మనకి ఎలాంటి వెహికల్స్ దొరకవని చెప్పేసి అక్కడ ఒక పర్సన్ అయితే చెప్పారు. మీకు నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కర్నూలు ఎయిర్పోర్ట్ గురించి ఒక సపరేట్ వ్లాగే చేస్తా అని చెప్పేసి. ఆ వ్లాగ్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. అలానే నేనేం చెప్తా అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ ఇంపార్టెన్స్ చెప్తాను, కర్నూలు ఎయిర్పోర్ట్కి ఏ ఫ్లైట్స్ వస్తాయి అండ్ ఫ్యూచర్లో కర్నూలు ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయిపోతుందో చెప్తాను. ఇంకా మీరు కామెంట్ చేస్తారు కదా, ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తాను. సో మనమైతే కర్నూలు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాం. ల్యాండ్ అయ్యి అలా ముందుకు వెళ్ళగానే కర్నూలు ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు అరౌండ్ ఒక 153-154 స్పీడ్ అయితే వెళ్తుంది. సో ల్యాండ్ అయ్యి అలా మన ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైట్ అయితే ఆగింది. అక్కడ మనల్ని తీసుకెళ్ళడానికి బస్ అయితే రెడీగా ఉంది. సో బస్ ఎక్కి మనం అయితే టెర్మినల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బయటకు వెళ్ళటమే. టెర్మినల్ బిల్డింగ్ మీకు ఎలా ఉందో చూపిస్తాను. అలానే ఎయిర్పోర్ట్లో మన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ల్యాండ్ అయిన తర్వాత మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. చూస్తారు కదా, ఈ ఫ్లైట్లోనే మనమైతే వైజాగ్ నుంచి కర్నూలు వరకు వచ్చాం. ఇప్పుడు బస్ ఎక్కి టెర్మినల్ బిల్డింగ్ దాకా వెళ్తాం. అక్కడ ఒక జీప్ అయితే అలా వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇదే కర్నూలు ఎయిర్పోర్ట్ అనమాట. ఇంకా వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది, అందుకే నేనైతే మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం బయటికైతే వెళ్దాం. సో మనం వచ్చింది ఈ ఫ్లైట్లోనే, ఇండిగో ఫ్లైట్లోని. చూస్తున్నారు కదా, ఫ్లైట్ మీకు కనిపిస్తుంది. చిన్న ఫ్లైట్లో ఉంది కానీ చిన్న ఫ్లైట్ అయితే కాదు, కొంచెం పెద్ద ఫ్లైటే. మనం హ్యాపీగా కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. షార్ట్ డిస్టెన్స్ మాత్రమే. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళామంటే ఖచ్చితంగా కూర్చోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే సీట్స్ కొంచెం లైక్ ఎలా ఉన్నాయంటే హార్డ్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇదే కర్నూలు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ అనమాట. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి పెద్దగా ఏమీ ఉండవు, అంటే మనకి బిల్డింగ్లోని ఈ లాంజెస్ కానీ అవి ఏమీ ఉండవు. చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, కానీ ఫ్యూచర్లో పెద్ద ఎయిర్పోర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత టెర్మినల్ బిల్డింగ్తో ఒక వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత టెర్మినల్ బిల్డింగ్ ఒక చిన్న వీడియో తీసి అలా ముందుకు వెళ్తుంటే నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కనిపించింది, మీకు చూపిద్దామని చెప్పేసి అది కూడా వీడియో తీశాను. ఇప్పుడు మీరు ఆ విగ్రహాన్ని చూడొచ్చు. అక్కడ చాలా బాగుంది విగ్రహం అయితే చూడడానికి. ఇంకా చిన్న పార్క్లో ఉంది ఎంట్రన్స్లో, ఆ లోపలికి మనం వెళ్ళలేదు, అలా వెళ్ళి నుండి ఇంకా బాగున్నాను. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదే పార్క్లో ఉందని చెప్పే కదా, ఇదే పార్క్ అనమాట. నేను యాక్చువల్లీ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను ఈ వీడియో తీయడానికి. ఇంకా అలా ముందుకు వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ చాలామంది సెక్యూరిటీతో ఉన్నారు. సో ఎవరైనా పెద్దవాళ్ళు వస్తారని చెప్పేసి మనం ఇంకా ముందుకైతే వెళ్ళలేదు. సో ఇంకా మనమైతే బయటకైతే వెళ్ళిపోదాం. మరి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే వస్తాం కర్నూలు. ఇప్పుడు మనం వెళ్ళి మన ఆన్స్పాన్ కలడమే. కలిసిన తర్వాత ప్లాన్ చేయాలి ఏం చేయాలి అనేది. సో చూస్తున్నారుగా, బ్యాక్ సైడ్ కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇంకా లెట్స్ గో, వెళ్దాం. మీకు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చూపించా కదా, అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి రావాలంటే, అంటే మెయిన్ హైవేకి రావాలంటే అరౌండ్ 4 కిలోమీటర్స్ రావాలని చెప్పారు. ఫస్ట్ నేనైతే నమ్మలేదు, కానీ మెయిన్ రోడ్కి వెళ్ళాక తెలిసింది అంత దూరం ట్రావెల్ చేయాలని చెప్పి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇంకా మనం చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు విజిట్ చేసినందుకు. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళగానే మనకి బాహుబలి గేట్ వస్తుందంట. నాకు తెలీదు, అర్థం కాలే బాహుబలి గేట్ అంటే. ఇదే బాహుబలి గేట్. లెఫ్ట్కి వెళ్తే కడప, రైట్కి వెళ్తే కర్నూలు. మనం చూస్తున్నాం కదా, ఇదే అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఎంట్రన్స్. ఇది మొత్తం చేంజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, కానీ చేంజ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. సో నేనైతే ఆటోలో వెళ్ళాను. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు సిటీ వరకు దాదాపు 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో నేనైతే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.